శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 24 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు, కర్కాటకంలో బుధ శుక్రులు, చంద్రకేతు రవిలు సింహంలో, కుజుడు కన్య రాశిలో, రాహు గారు వచ్చేసి కుంభరాశిలో, ఇక శని గారు వచ్చేసి మీన రాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా చంద్రుని యొక్క మార్పు వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కర్కాటక రాశిలోని ఉన్నటువంటి బుధ సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క పరిస్థితి ఏమిటి అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తన, చక్కటి ఆలోచన విధానము, అలాగే సునిశ్చితమైనటువంటి పరిశీలన, వీటన్నిటికీ కూడా కారణమవుతూ ఉంటుంది. ఇక రవి కేతు, చంద్రకేతు, రవి చంద్ర ఈ కలయికలు అమావాస్యని సూచిస్తూ ఉంటాయి. రవి చంద్రులు ఇద్దరు ఒకటే రాశిలో ఉండడం, అది త్రయోదశి, చతుర్దశి అమావాస్య లేదా అమావాస్య, పాడ్యమి, విదియ ఈ రకమైనటువంటి తిథులని సూచిస్తూ ఉంటుంది. ఒకే రాశిలో రవిచంద్రుల యొక్క కలయిక, అది కూడా సింహరాశిలో కలయిక జరుగుతూ ఉండడం చేత సింహరాశిలో ఏ గ్రహమైనా కూడా అత్యంత బలవంతంగా ఉంటుంది. ఇక్కడ రాశ్యాధిపతి రవి అవుతూ ఉండడము, అలాగే చంద్రునితో కలిసి కేతువుతో కలిసి ఉండడము అత్యంత బలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలో రవికేతు బుధుల యొక్క స్థితి వచ్చింది. చంద్రుని యొక్క స్థితి వెళ్ళిపోయి బుధుని యొక్క సంచారం వచ్చింది. అయితే రవి బుధ సంచారము ఇక్కడ బుధ ఆదిత్య యోగంగా తెలియజెప్పచ్చు. అలాగే బుధ కేతువుల యొక్క స్థితి కూడా కొంచెం ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలకు దారితీస్తుందా అనేటటువంటి ప్రభావం. ఎందువల్ల అంటే రాహు గారి యొక్క దృష్టి సోకుతుంది కాబట్టి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల్ని మనం తీసుకున్నట్టయితే, గురువు గారి యొక్క 5వ దృష్టి కానీ, 7వ దృష్టి కానీ, 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదనే పడుతూ ఉన్నది. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి, 10వ దృష్టి కేవలం రాసుల మీదనే పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి రాశి మీద పడుతోంది. 7వ దృష్టి శని గారి మీద, శని గారి యొక్క 7వ దృష్టి కుజుని మీద. ఈ పరస్పర వీక్షణ కొన్ని ఉపద్రవాలకి దారితీస్తుంటుంది. యాక్సిడెంట్స్కి సూచన, అలాగే అనారోగ్యానికి సూచన, ప్రయాణాలకి సూచన, ప్రమాదాలకి సూచన, హృద్రోగాలు ఇలాంటి వాటన్నిటికీ సూచన కలగజేస్తూ భూమికి సంబంధించిన తగాదాలు, ఆస్తికి సంబంధించిన తగాదాలు, అన్నదమ్ములకు సంబంధించిన తగాదాలు, రాజకీయంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులకి అంతగా బాగుండకపోవడము, ఇలాంటివన్నీ కూడా సూచన చేస్తూ ఉంటాయి. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి అసలు మంచిది కాదు. ఎవరికైనా కానీ జన్మ జాతకంలో కుజుని దృష్టి శని మీద ఉన్నా, అంటే అది 4వ స్థానం అవ్వచ్చు, 7వ స్థానం అవ్వచ్చు, 8వ స్థానం అవ్వచ్చు, కుజుడి నుంచి ఆ దృష్టిలు ఉన్నా, లేదా శని గారి నుంచి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఉన్నా కుజుడి మీద తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చదువుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్టయితే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని, 3వ స్థానంలో రాహు గారు చాలా బాగున్నారు, 7వ స్థానంలో గురువు గారు బాగున్నారు, 8వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. గురువు గారి యొక్క ప్రత్యక్ష దృష్టి రాశి మీద పడుతూ ఉంది. ధనానికి లోటు లేదు, కీర్తి ప్రతిష్టలకి లోటు లేదు, మనశ్శాంతికి లోటు లేదు, అలాగే రాజకీయంగా బాగుంటుంది. తోటి వారి పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల కానీ, తోటి ఉద్యోగస్తుల పట్ల కానీ, బంధుమిత్రుల పట్ల కానీ చక్కటి ఆత్మీయత అనురాగాలు కలిగి ఉంటారు. అలాగే విలువైన ఆభరణాలని కొనుగోలు చేసుకుంటారు. దూర ప్రయాణాలన్నీ కూడా అత్యంత జాగ్రత్తగా వెళ్ళి రావాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో మార్పులు ఉండేటటువంటి అవకాశం ఉంది.
కించిత్ జాగ్రత్త పడండి. అర్ధాష్టమ శని గారి యొక్క సంచారం మిమ్మల్ని కొన్ని పనుల విషయంలో బాధిస్తోంది. ఏదైనా కొనుగోలు జరగాలన్నా, అమ్మకాలు జరగాలన్నా కాస్త ఆలస్యం అయ్యేటట్టుగా ఉంది. అయితే మీరు ఎటువంటి బాధకి లోను అవ్వవలసిన అవసరం లేదు. ఇక్కడ గురువు గారి యొక్క స్థితి ఎప్పుడైతే రాశిని చూస్తోందో దృష్టి, అనేక విధాలుగా మీకు గురుబలం పెరిగింది. ఏదైతే దుష్ట ఫలితం ఉంటుందో ఆ దుష్ట ఫలితాన్ని తగ్గించేస్తారు. మీరు కూడా ఆ దుష్ట ఫలితాలు తగ్గిపోవడానికి ఆ గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోండి. ముఖ్యంగా శనిగ్రహానికి, కుజగ్రహానికి స్తోత్రపారాయణాలు చేసుకున్నందువల్ల చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. కోర్టు విషయాలు అలాంటి వాటిట్లలో మటుకు లేవు. ఇది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంది. ఇరుగు పొరుగు కానీ, ప్రజా సమూహాలు కానీ మీకు చేదోడు వాదోడుగా ఉంటాయి. పెట్టుబడి పెట్టచ్చు ఏదైనా వ్యాపారాలలో. అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. ఇలా అనేక విధాలుగా ఆశాజనకంగా ఉంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతానం కావాల్సిన వారికి సంతానం వస్తుంది. ఇలా చాలా విషయాలలో ఆశాజనకంగా ఉంది. విద్యార్థులు మరింత శ్రమ పడవలసినటువంటి పరిస్థితి. వ్యవసాయదారులకి శ్రమ అనేది వారికి ముఖ్య లక్షణం అయిపోయి ఉంటుంది. కాబట్టి వారు శ్రమ అనుకోరు. ఎంతో శ్రమ, రోజువారీ చేసే శ్రమ కన్నా చాలా అధికమైన శ్రమ చేసినప్పుడు మాత్రమే వారికి అధికమైన శ్రమ అని చెప్పాలి తప్ప రోజువారీ ఉండేటటువంటి కార్యక్రమాలకు అది శ్రమ అని చెప్పనవసరం లేదు. అది బానే ఉంది, వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం అనే చెప్పాలి. అలాగే రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు కూడా సంతృప్తిగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఇక వారాంతంలో మారిన బుధ చంద్ర గ్రహాల వల్ల ఏమైనా ఫలితాలు ఉన్నాయా అంటే అంతగా ఏమీ లేవు. ఎవరితోనూ కలహాలు లేకుండా చూసుకోండి. ఎక్కడ దుఃఖాన్ని తలుచుకోకండి. గడిచిపోయినటువంటి కాలంలో ఏదైనా దుఃఖభూయిష్టమైనటువంటి సంఘటనలు ఉంటే వాటిని ఇప్పుడు తలుచుకొని మరీ కృంగిపోవడమో లేదా అదే బాధపడుతూ కూర్చోవడమో చేయవద్దు. వీలైనంత వరకు యోగా చెయ్యండి. శనిగ్రహ, కుజగ్రహ స్తోత్రపారాయణాలు చెయ్యండి. అదృష్టవంతమైన కాలం మీ సొంతం కాబట్టి శుభకరమైన ఫలితాలు కలుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.